హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళకు వేధింపులు కామన్ అయిపోయింది. పనిచేసే ప్రదేశంలో, రోడ్డు మీద, షాపింగ్ కాంప్లెక్స్ల్లోనూ, ప్రయాణాల్లోనూ అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడైనా వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ఆ వేధింపులు తట్టుకోలేక కొంతమంది యువతులు బయటకు వెళ్ళడానికి, చదువుకోవడానికి కూడా, ఉద్యోగాలు చేయడానికి కూడా భయపడుతుంటారు. మరి కొందరు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. వేధింపుల ఘటనలు మహిళల మానసిక ఆరోగ్య స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే నిత్యం జరిగే వేధింపులు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, వాటి వల్ల వారిలో కుంగుబాటు ఉంటుంది, వాటి అంశాల గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి ప్రముఖ సైకాలజిస్ట్ రమాదేవి గారు వచ్చారు. ఆమె వాసవ్య నర్సింగ్ హోమ్లో కూడా మేము సైకాలజీ థెరపీ చెప్తూ ఉంటారు. సో మేడంతో మాట్లాడి వేధింపుల సమస్య, దాని తీవ్రత, పరిణామాల గురించి తెలుసుకుందాం. మ్యామ్ హాయ్ మ్యామ్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం. థ్యాంక్ యూ. సో వైలెన్స్ అంటే ఏంటి, అబ్యూజ్ అంటే ఏంటి? సో బిఫోర్ గోయింగ్ టు దాట్, వైలెన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు November 25న ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఫర్ ద వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అనేది డెవలప్ చేశారు. అంటే ఈ November 25th నుంచి December 10th వరకు 16 days ఆఫ్ యాక్టివిజం అనేది సెలబ్రేట్ చేస్తారు. అంటే ఈ డే 16 daysలో మోస్ట్ ఆఫ్ ద NGOs who are working for women, they participate or give programs on awareness on abuse కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఫేస్ చేసే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, హౌ టు ఫేస్ ద సొసైటీ అనే దాని మీద అవేర్నెస్ స్కూల్స్లో, కాలేజెస్లో జనరల్ ఉమెన్కి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వైలెన్స్కి వస్తే, వైలెన్స్ మోస్ట్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ యాక్ట్. సో ఇట్ ఈస్ ఫిజికల్ యాక్ట్, బట్ అది వైలెన్స్లో కూడా రెండు రకాలు ఉంటుంది, ఫిజికల్ వైలెన్స్ అండ్ నాన్ ఫిజికల్ వైలెన్స్. ఫిజికల్ వైలెన్స్ అంటే ఫిజికల్ అటెంప్ట్ లైక్ హిట్టింగ్, స్పిట్టింగ్, పంచింగ్, హెరాసింగ్, ఇవన్నీ కూడా ఫిజికల్. పెళ్ళైన వాళ్ళలోనే చూడొచ్చు అంటారా? లేదు, పెళ్లి కాని వాళ్ళలో కూడా చూడొచ్చు. సో నాన్ ఫిజికల్ వైలెన్స్ అంటే మోర్ ఆర్ లెస్ లైక్ ఏ అబ్యూస్ అనమాట. దాంట్లో ఏంటంటే ఫిజికల్ అబ్యూస్, ఫిజికల్గా కూడా, ఫిజికల్ ఇదే కాకుండా మెంటల్గా ఎక్కువగా చేస్తుంది. దట్ ఈస్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ పెయిన్ ఇన్ ద నాన్ ఫిజికల్ థింగ్. అంటే లైక్ పిల్లల్ని బుల్లీ చేయటము, కంట్రోల్ చేసేసి వైఫ్ని కానీ ఇవన్నీ పార్ట్నర్స్ని కానీ కంట్రోల్ చేయటము. ఈ వైలెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిట్వీన్ కపుల్ అండి, అత్తగారికి కోడలికి మధ్యలో కూడా జరుగుతూ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ సీ వాచ్ ద టీవీస్, న్యూస్లో చూస్తే కనుక మీరు వైలెన్స్ యాక్ట్స్, పిల్లల్ని కొట్టటము, ఒక అబ్జెక్ట్ చేస్తే కొట్టడం. లైక్ రీసెంట్గానే ఒక మార్షల్ ఆర్ట్ ట్రైనర్స్ హైదరాబాద్లో హారన్ కొట్టాడు, మిర్రర్కి తగిలిందని చెప్పేసి 2 kilometers ఫాలో అయ్యి కొట్టారు, హిట్ చేసేసారు ఆ వెహికల్ని, వెనకాల నుంచి గుద్దేశారు. అంటే కంట్రోల్ ఉండండి. అలాంటివన్నీ వైలెంట్ యాక్ట్లోకి వస్తాయి, ఫిజికల్ దీంట్లోకి వస్తాయి. సో ఎమోషనల్ అంటే, నాన్ ఫిజికల్ అంటే పిల్లలు బుల్లీ చేయటం, ఏడ్పించటము, స్టాకింగ్ చేయటము, అంటే వెనకాల ఫాలో అవుతూ వెళ్ళటము, హెరాస్ చేయటము, ఇవన్నీ కూడా నాన్ ఫిజికల్ దీంట్లోకి వస్తాయండి. సో అబ్యూజ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్. దాంట్లో ఏంటంటే ఎమోషనల్ అబ్యూజ్ ఉంటుంది, ఫిజికల్ అబ్యూజ్ ఉంటుంది, సైకలాజికల్ అబ్యూజ్ ఉంటుంది, ఫైనాన్షియల్ అబ్యూజ్ ఉంటుంది, సెక్షువల్ అబ్యూజ్ ఉంటుంది, కొన్ని రకాలు. సో అబ్యూజ్లో ఏంటంటే ఎమోషనల్ అండ్ సైకలాజికల్ పెయిన్ ఉంటుంది. అంటే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు, అది మాటలతో కావచ్చు, చేతులతో కావచ్చు. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ పవర్ అండ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఇటీవల డిజిటల్ అబ్యూస్ కూడా ఎక్కువైంది, మనం చూస్తున్నాము. సో అది ఎన్ని రకాలు ఉంటాయి, దాని గురించి అని చెప్తారా? సో టెక్నాలజికల్ అబ్యూస్ అనేది ఆర్ డిజిటల్ అబ్యూస్ అనేది ఇప్పుడు మోస్ట్ కామన్గా మనం చూస్తున్నది. ఏంటంటే ఇప్పుడు ఏఐ చాలా తరచుగా వాడుతూ ఉంటాం. ఫేస్బుక్లో ప్రతి ఇన్సిడెంట్, ఎక్కడికి వెళ్ళినా రకరకాల ఫొటోస్ అన్నీ పెట్టేసి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు, వితౌట్ నోయింగ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. సో అబ్యూజర్స్ ఏం చేస్తారంటే ఆ ఫొటోస్ని టెక్నాలజీ యూస్ చేసి, లైక్ ఇంటర్నెట్ యూస్ చేయొచ్చు, ఏఐ యూస్ చేయొచ్చు, సోషల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని మానసికంగా కుంగిపోయేలాగా వాళ్ళని ఫాలో అవుతూ స్టాక్ చేస్తారు. దీంట్లో డాక్సింగ్ ఒకటి, సైబర్ బుల్లింగ్ ఒకటి. సైబర్ బుల్లింగ్ అంటే మీ ఫొటోస్ అనేది దీంట్లో పెడతాము, డబ్బులు ఇస్తేనే మిమ్మల్ని ఇది చేస్తాము, డిజిటల్ అరెస్ట్. ఈ మధ్య
అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు, దెర్ ఈస్ నథింగ్ లైక్ డిజిటల్ అరెస్ట్, డోంట్ గెట్ స్కేర్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. డాక్సింగ్ అంటే మీకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ యువర్ హోమ్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ పబ్లిక్గా చెప్పేయటము వితౌట్ యువర్ కన్సర్ట్. సో డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ అంటే నాన్ కన్సెన్షువల్ ఇమేజ్ షేరింగ్, అంటే మీ ఫొటోస్ని నేకెడ్గా కానీ మీ పర్మిషన్ లేకుండా మీ ఫొటోస్ని మార్ఫ్ చేసి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెడుతూ ఉంటారు. అంటే లైక్ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్ ఏది అకౌంటబిలిటీ తీసుకోవు. సో వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్ అండ్ టేకింగ్ ఆల్ దీస్ యాక్షన్స్. అంటే ఇప్పుడు కోయర్షన్, బలవంతం కూడా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే లైక్ స్టాకింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీకు చాలా చోట్ల అంటే వాట్ ఎవర్ వీ వాచ్ ఇన్ ద మూవీస్ అవి ఎక్కడొక చోట జరుగుతూనే ఉంటాయండి. వాళ్ళ ఫొటోస్ అన్నీ ఫేస్బుక్లో పెట్టేస్తూ ఉంటారు. అంటే ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ ఒక హైదరాబాద్లో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. హీ వాజ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్, జనరల్ మామూలుగా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నా, అలాగే క్లాస్ ల్యాబ్ది కూడా ఫోటో తీసుకొని తను ఇన్స్టా పేజ్లో పెట్టారు. సో దాని ఇన్స్టా పేజ్లో పెట్టేసరికి ఏమైంది అంటే ఆ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అది చూసి దే కంప్లైంట్ టు ద మేనేజ్మెంట్. సో 4th ఇయర్లో ఉండి అది ఇంటర్నల్ కమిటీ ఉంటుంది కదా, అది అక్కడికి వెళ్ళింది. సో దే రిఫర్డ్ ద కేస్ టు మీ. సో హీ వాజ్ డిబార్డ్. సో హీ డిడ్ ఇట్ క్యాజువల్లీ వితౌట్ ఎనీ ఇంటెన్షన్. బట్ ఇవన్నీ కూడా కేర్ఫుల్గా ఉండాలి. వెన్ వీఆర్ పోస్టింగ్ సంథింగ్ ఆన్ ద సోషల్ మీడియా వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ఇవన్నీ కూడా ఇవవుతుంది, క్యాట్ ఫిషింగ్, మ్యానిపులేషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇంకా మనం సేఫ్గా ఉండాలి అంటే అసలు మాకు పెట్టుకునే ప్రైవసీ లేదా, ఫ్రీడమ్ లేదా అని అడుగుతారు. పెట్టచ్చండి, పెట్టకూడదండి. యూ కెన్ హైడ్ యువర్ ఫేస్ ఆర్ షో సమ్ కంటెంట్, యువర్ అచీవ్మెంట్స్ చూపించండి. సంబడి విల్ గెట్ మోటివేటెడ్ ఆర్ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా. బట్ డిఫరెంట్ భంగిమల్లో పెట్టేస్తూ ఉంటారు ప్రతి చోట కూడా. బట్ హూ నోస్ హూ ఈజ్ వాచింగ్ అస్, మన ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు చూస్తున్నా మనకు తెలియదు కదా. సో వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. సో అబ్యూస్ని మనం ఏ విధంగా గుర్తించగలమంటారు? అబ్యూస్లో మోస్ట్ ఇంటిమేట్ పార్ట్నర్స్ ఆర్ నోన్ పర్సన్స్, దే ట్రై టు సీక్ పవర్ ఇన్ కంట్రోల్. అంటే మిమ్మల్ని పవర్ ద్వారానో కంట్రోల్ చేయాలని చూస్తారనమాట. అంటే లైక్ మీ ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ వాళ్ళే చూస్తారు. గ్యాస్ లైటింగ్ చేస్తారు. అంటే గ్యాస్ లైటింగ్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్గా మిమ్మల్ని గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేయటం, ఈవెన్ దో యు ఆర్ నాట్ రాంగ్. సో నేను ఎప్పుడు బాగానే చేస్తాను, ఎందుకు ఈసారి నువ్వు కరెక్ట్గా చేయట్లేదు, ఎప్పుడు బాగానే చేసేవాడివి కదా, బాగానే చేసేదాన్ని కదా అంటూ ఉంటారు. సో అదేంటంటే మనం ఓకే నేను తప్పు చేస్తున్నానా, నేను కరెక్ట్ చేసుకోవాలా అన్నట్టుగా మనం ఒక గిల్ట్ ట్రాప్లోకి వెళ్ళిపోతాం, తెలియకుండా ఎమోషనల్గా కంట్రోల్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఫైనాన్షియల్ కంట్రోల్, ఎక్కడికి వెళ్ళకుండా ఐసోలేట్ చేసేయటం, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వీల్లేదు, ఫ్యామిలీకి వెళ్ళడానికి వీల్లేదు, ఇలాగా చెప్తుంటారు. స్టాకింగ్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్దాం నా ఫోటో పెట్టు, నాకు నువ్వెవరితో మాట్లాడుతున్నావు, వాళ్ళు పక్కన ఉన్నారు లేదు నా ఫోటో పెట్టు, ఇట్లాగా వాళ్ళు చేస్తారు. అంటే ఒక రకంగా పారనాయిడ్ ఉంటారు కొంతమంది. పొజిటివ్నెస్ అని చెప్పలేము కానీ పొజిటివ్నెస్ అనేది చూపిస్తారు. బట్ దే దెమ్సెల్వ్ హ్యావ్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి పారనాయిడ్ అనుమానం ఉంటుంది. దే డోంట్ ట్రస్ట్ పొజిటివ్, నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు బయటకు వెళ్తే చున్నీ వేసుకోవాలి, చీర ఇలా కట్టుకోవాలి, నువ్వు జీన్స్ వేసుకోవడానికి వీల్లేదు, ఇలాంటి రకమైన అబ్యూస్ కూడా చేస్తూ ఉంటారు. సో గర్ల్స్ హ్యావ్ టు ఐడెంటిఫై. అబ్యూస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి, మెన్కి కూడా జరుగుతుంది. రీసెంట్గా మనకి చూస్తే కర్నూలు సమ్వేర్ ఇద్దరు లేడీ టీచర్స్ హెరాస్ చేస్తున్నారని ఇంజనీరింగ్ స్టూడెంట్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సో అంటే అబ్యూస్ అనేది మోర్ ఫర్ ద ఉమెన్, బట్ మెన్ డూ సఫర్ అబ్యూస్. వర్క్ ప్లేస్లో కూడా ఉంటుంది, లేకపోతే ఇంట్లో కూడా ఉంటుంది. అంటే లైక్ పార్ట్నర్స్, నువ్వు నా మాట వినకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని బెదిరించటము, చిన్న చిన్న స్కార్స్ అంటే లైక్ థ్రెటనింగ్ బిహేవియర్ ఉండటం వల్ల కూడా మెన్ డూ ఫీల్ అబ్యూస్డ్ అండ్ డిప్రెస్డ్. చెప్పుకుంటే బెటర్ కదా పేరెంట్స్కి. అంటే చిన్నపిల్లలు జనరల్గా పేరెంట్స్కి చెప్పాలి. అంటే డిఏవి స్కూల్ కేసు హైదరాబాద్లో ఎల్కేజీ పిల్లల మీద జరిగింది, 4 years ట్విన్స్. దే ఇన్ఫార్మ్డ్, ఆ పిల్లలు చెప్పేస్తారండి. కానీ ఒక టీన్స్ ఇట్లా వచ్చిన వాళ్ళు దే హెజిటేట్, ముందు మన్ని తిడతారేమో అని. సో అందువల్ల హెజిటేట్ చేయరు. సో పేరెంట్స్ హ్యావ్ టు గివ్ దమ్ ద సేఫ్ స్పేస్. ఆ స్పేస్ ఇవ్వాలి. ఓకే ఎనీథింగ్ యూ కెన్ షేర్, వీఆర్ విత్ యూ అనే కాన్ఫిడెన్స్ ఇస్తే వస్తుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు.
పిల్లల్ని పిల్లల్ని అబ్యూస్ చేసేవాళ్ళు, నువ్వు సరిగ్గా చదవకపోతే కొట్టేస్తాను నేను అని. మాకు తెలిసిన రిలేటివ్స్ కాదు కానీ తెలిసిన ఫ్యామిలీస్లోనే ఒక మార్క్ తక్కువ వచ్చిందని వాత పెట్టింది. అయ్యో. సో వీ కెనాట్ సే, సో సచ్ టాక్సిక్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ముందు తెలియాలి వైలెన్స్ అంటే ఏంటి, అబ్యూజ్ అంటే ఏంటి అనేది ప్రతి పర్సన్కి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్వే, ఒక 3 years బ్యాక్ జరిగిన సర్వే హైదరాబాద్లో సర్టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్లో ఆడవాళ్ళు హస్బెండ్కి కావాల్సిన పనులు చేయకపోతే కొట్టచ్చు అని. సర్టెన్ థింగ్స్లో, అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దెమ్ నౌ, సర్టెన్ థింగ్స్లో హస్బెండ్స్ కొట్టినా పర్వాలేదు, భార్యలు భరించాలి అని చెప్పి. టు అవర్ షాక్ 84% ఉమెనే ఎస్ చెప్పారు. 84% ఉమెన్ ఎస్ చెప్పారంటే సి హౌ వైలెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బిహేవియర్ అనేది వాళ్ళకి తెలీదు. సో ఓకే, కొట్టడం పెళ్ళయిందంటే హస్బెండ్కి అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి కొట్టచ్చు తిట్టచ్చు అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ జనరేషన్స్. ఒక స్టీరియోటిపికల్గా అయిపోతుంది, తాగి వచ్చినా కొట్టచ్చు. మా ఆయన చాలా మంచోడండి కానీ తాగి కొట్టాడు. చెప్పుకున్నా ఏముంది, అలవాటు అవ్వాలి, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వు అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఓపెన్ అప్ అవుతున్నారండి. దే ఆర్ సపోర్టింగ్ దే డాటర్స్. సో ఇట్ ఈస్ ఆల్వేస్, మీరు అమ్మాయిని కోల్పోయే కంటే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి సొసైటీని ఎదుర్కోవటం మేలు కదా. సో చాలామంది సొసైటీకి భయపడి నువ్వు అక్కడే ఉండు, అలాగే చేయి అంటారు. ఎట్ ద ఎండ్ వెన్ దే లూజ్ దే లైఫ్స్, దే రిపెంట్, దే రిగ్రెట్, బట్ ద డాటర్ విల్ నాట్ కమ్ బ్యాక్. సో అంత ఎక్స్ట్రీమ్ పరిస్థితికి రాకుండా వీ హ్యావ్ టు లిజన్ టు దెమ్. మనం వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజం చెప్తున్నారా అది తెలుసుకొని, అది ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా తెలుసుకొని దాన్ని బట్టి వీ కెన్ టేక్ యాక్షన్. వీ కెన్ గో టు ద పోలీస్ ఆర్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాటికి కాల్ చేసి కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. సో వేధింపులకు గురైన వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? వేధింపులకు గురైన వాళ్ళు బేసికల్గా ఓవర్ యాంగ్షియస్ అయిపోతారండి. సివియర్ యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, సెల్ఫ్ బ్లేమ్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, అండ్ గ్రాడ్యువల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అందులోంచి బయటపడటానికి లో సెల్ఫ్ ఎస్టీము ఉండటం వల్ల వాళ్ళు తొందరగా హెల్ప్ సపోర్ట్ తీసుకోరు. సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, వీ కెన్ టాక్ టు దెమ్ అనేది వాళ్ళు తీసుకోరు. అది తీసుకోకపోవటం ఏమవుతుందంటే ఎట్లా సూసైడల్ ఐడియేషన్ వరకు వెళ్ళిపోతుంటుంది. సూసైడల్ ఐడియేషన్ వరకు వెళ్ళిందంటే వన్ హ్యాస్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ద పర్సన్. ఎవరు అయినా కానీ బీట్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్, ఒక ఐ అనేది ఎప్పుడు వీ హ్యావ్ టు వాచ్ దెమ్ కేర్ఫుల్లీ. ఎట్ ఎనీ టైమ్ దే విల్ డై బై సూసైడ్. సో అది జరగకుండా ఉండాలి అంటే ఒక వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారంటే సమ్మన్ హెస్ టు అబ్జర్వ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ దిస్ ఈజ్ నాట్ వాట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అనేది. కౌన్సిలింగ్కి తీసుకొస్తే కూడా వాళ్ళని ఎంపవర్ చేసి ట్రామా నుంచి, అంటే అబ్యూజ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ట్రామా, ఆ ట్రామా నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోవాలి, హౌ టు సే నో, హౌ టు కీప్ బౌండరీస్, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో వేధింపులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి దారితీస్తుంది అంటారు. సో దాని గురించి ఎక్స్ట్రీమ్ అంటే సివియర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ థ్రెటనింగ్ బిహేవియర్ ఆఫ్ ద పార్ట్నర్. ఇది జరిగినప్పుడు ఫస్ట్ డిప్రెషన్స్ ఫామ్ అయిపోతాయి. సో ఆ పోస్ట్ ట్రామాటా అంటే ట్రామా అనేది ఒక ఇన్సిడెంట్ జరగటం వల్ల ఒక షాక్ లాగా ఉండటం. ఆ ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత వచ్చేది పోస్ట్ ట్రామా. సో ఆ ట్రామా వల్ల వాళ్ళల్లో ఆ స్ట్రెస్ ఏదైతే ఎక్కువ అవుతుందో, అంటే లిటరల్ మీనింగ్ తీసుకుంటే దానివల్ల కలిగే డిజార్డర్ అది. అంటే తను దీర్ఘకాలంగా హస్బెండ్ వల్ల కానివ్వండి, ఇన్లాస్ వల్ల కానివ్వండి, అలా సఫర్ అవుతూ మాటలు పడుతూ, అది ఫిజికల్ అబ్యూస్ కావచ్చు, సైకలాజికల్ అబ్యూస్ కావచ్చు, ఎమోషనల్ అబ్యూస్, వాట్ ఎవర్ షీ ఫేసెస్. అంటే వన్ సడన్ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్ అనేది ఉండదు, ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. వర్కింగ్ ఉమెన్కి కూడా నువ్వు జాబ్కి వెళ్తున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇదంతా అసలు ఫ్యూచర్ టైం అంతా క్యారీ అవుతూ ఉంటుంది. సో పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్కి మనం ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేస్తే తొందరగా బయటపడటానికి ఛాన్సెస్ ఉంటుంది. వేధింపుల ఘటనలు అండ్ ఈటింగ్ డిజార్డర్కు దారితీస్తుంది అంటారా? ఖచ్చితంగా.
అసలు ఈటింగ్ డిజార్డర్ అంటే ఏంటి మేడం? ఈటింగ్ డిజార్డర్ అంటే బింజ్ ఈటింగ్ డిజార్డర్. కొంతమంది ఏంటంటే టెన్షన్లో ఉన్నప్పుడే అతిగా తినేస్తారు. అంటే ఒక కోపింగ్ మెకానిజం లాగా స్టార్ట్ చేస్తారు. అది ఓకే నాకు ఇలా ఉంది, ఏదన్నా తిందాము, కొంచెం గాబరాగా ఉంది కదా, ఏదైనా తిందాము అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. బట్ అది గ్రాడ్యువల్గా ఏమైపోతుంది అంటే ఇంకా అలా కంటిన్యూస్గా తినటము అట్లా అలవాటు అయిపోతుంది. కొంతమంది తినటం మానేస్తారు పూర్తిగా. నాకు టెన్షన్గా ఉంది, ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఉంటుంది కాబట్టి నాకు తినబుద్ధి కావట్లేదు, నాకు ఎక్కట్లేదు, నేను తర్వాత తింటాను, ఇలా చెప్పేసి కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈటింగ్ డిజార్డర్స్లోకి వస్తాయి. అంటే ఇట్స్ ఎ బిగ్ టాపిక్, వీ కెన్ టాక్ సమ్ అదర్ ఎపిసోడ్. బట్ ఖచ్చితంగా ఒక కోపింగ్ మెకానిజం లాగా తీసేసుకుంటారు. సో వేధింపుల తర్వాత ఒక మహిళలకు సొసైటీలో అసలు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఫేస్ చేస్తారు వాళ్ళు? అంటే వేధింపుకి గురవుతున్నాను అని ముందు మహిళ ఐడెంటిఫై చేయాలి. అంటే కొందరు వాళ్ళు అసలు ఐడెంటిఫై కూడా చేయలేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఎందుకు లేరు. ఇప్పుడు చెప్పాను కదా 84% ఉమెన్ కొట్టడం తప్పు కాదు అని చెప్పారంటే దే డోంట్ నో దట్ దే ఆర్ బీన్ అబ్యూస్డ్ ఫిజికల్లీ. సో అబ్యూస్ చేస్తున్నారని తెలియదు. ఇట్స్ అ కామన్ థింగ్ అని అనుకుంటారు. ఎందుకంటే అది తరతరాల నుంచి చెప్పేసిన భర్త ఏం చేసినా భరించాలమ్మా నువ్వు అని చెప్పేసి. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ. సో వాళ్ళు కనుక దే ఫీల్ డిస్ట్రెస్డ్, అంటే లో మూడ్ ఉంది, హస్బెండ్ వస్తుంటే భయం వేస్తుంది, లేదా ఎవరన్నా వస్తే తిడతారు కొడతారేమో అన్న భయము, వాళ్ళల్లో వాళ్ళే సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటే నేను ఇలా ఉండకుండా ఉండాల్సింది అని చెప్పేసి అనుకోవటము, అట్లా సొసైటీకి పీపుల్ని ఫేస్ చేయడానికి అవాయిడ్ చేయటము అవన్నీ ఉంటున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు అబ్యూస్కి గురవుతున్నారు. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గు, అంటే దే డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లో అయిపోతుంది, కాన్ఫిడెన్స్ ఉండదు, పిల్లలతో స్పెండ్ చేయాలన్నా సెల్ఫ్ లవ్ ఉండదు. జనరల్గానే సెల్ఫ్ లవ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు చక్కగా అంత టైం తీసుకోరు. బట్ నౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అంటే నాట్ లైక్ గెటింగ్ రెడీ ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్ ఆర్ ఎనీథింగ్. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అది. బట్ సెల్ఫ్ లవ్ అంటే నేను ఎలాగున్నా నేను బాగున్నాను అని అనుకోవటం, బీ ఇన్స్పైట్ ఆఫ్ ఫిజికల్ అపియరెన్స్ ఆర్ సైకలాజికల్ స్టేటస్. మనం ఎలా ఉన్నా నేను బాగున్నాను, ఐఎమ్ గుడ్ పర్సన్, ఐ లవ్ మై సెల్ఫ్, ఇట్లాగా అనుకుంటే అది సెల్ఫ్ లవ్. సో అబ్యూస్లో గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి? అబ్యూస్లో గ్యాస్ లైటింగ్, దిస్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ రిలేషన్షిప్స్. బీ ఇన్ డేటింగ్లో ఉన్న వాళ్ళైనా కపుల్ అయినా కానీ గ్యాస్ లైటింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్, మోస్ట్ ఉమెన్ ఫేస్ ఇట్. ఇందులో ఏంటంటే ఎమోషనల్గా మిమ్మల్ని గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేయటం, ఒక గిల్ట్ ట్రాప్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళటం అనమాట. ఓకే నువ్వు ఎప్పుడు బాగా వంట చేసేదానివి కదా, ఇప్పుడు ఎందుకు వంట సరిగ్గా చేయట్లేదు. సో హస్బెండ్ తప్పైనా లేదా వైఫ్ది తప్పైనా కానీ నేను కరెక్ట్గానే చేశాను, నువ్వే ఈ మధ్య సరిగా చేయట్లేదు, సరిగా ఆలోచించట్లేదు, ఏమైందో నీకు ఒకసారి నువ్వే చూసుకో అని చెప్పేసి అని అంటారు. అంటే సీరియస్గా చెప్పరు, బట్ నేనంతా కరెక్ట్గానే ఉన్నాను, నేను చేస్తున్నాను, కానీ నువ్వెంతవరకు చేయగలుగుతున్నావు, ఇదివరకు ఇలా లేవు, ఇప్పుడే ఎందుకు ఇలా మారిపోయావు, ఇలాంటి మాటలన్నీ కూడా గ్యాస్ లైటింగ్లోకి వస్తాయండి. ఇట్స్ లైక్ సైలెంట్గా ఇది అవుతుందండి. ఇట్స్ లైక్ ఇట్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్లోకి వస్తుంది. సో డొమెస్టిక్ వైలెన్స్కి యాక్ట్ కూడా ఉంది ఇప్పుడు. అది 1992లో స్టార్ట్ చేస్తే 2005లో వచ్చింది ఆ యాక్ట్. సో ఉమెన్కి కూడా దే షుడ్ అండర్స్టాండ్ దట్ హౌ హ్యాపీ దే ఆర్ ఫ్రమ్ ఇన్సైడ్ అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ లో, వెరీ డౌన్, సీ దట్ యు స్పీక్ టు సమ్వన్. ఎవరో ఒకరితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎవరు లేరు మాట్లాడడానికి అనుకుంటే కనీసం ఒక పెన్ పేపర్ తీసుకుని దాని మీద రాసేసి చింపవతలు పడేయాలి. తన ఫీలింగ్స్ తన ఎమోషన్ అంటే షీ హాస్ టు వెంటప్, మొత్తం అంతా వెంటప్ చేయాలి. అదే మనసులో అలా ఉంచేసుకుంటే ఇట్ కమ్స్ అవుట్ ఇన్ ఎ నెగిటివ్ ఫామ్ వన్ డే. చాలా అది మనసులో పెట్టుకుని ఎవరితో షేర్ చేసుకోకపోతే అదర్ మెంటల్ డిజార్డర్స్కి దారితీస్తుంది. ఇప్పుడు ఈ అబ్యూస్కి గురైన వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే 3 times యాంగ్జైటీ డిప్రెసివ్ డిజార్డర్స్ వస్తే 4 times 4 రెట్లు యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. సో అబ్యూస్ అనేది అంత తేలిగ్గా ఈజీగా ఏముందిలే అని చెప్పి ఈజీగా తీసుకునే విషయం అయితే కాదు. సో ఇలాంటి అబ్యూస్కి గురైన వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు చాలామంది, అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు?
సో అబ్యూస్కి గురైన వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై వెదర్ యు ఆర్ బీయింగ్ అబ్యూస్డ్, బికాస్ వర్క్ ప్లేస్లో కూడా అబ్యూస్ ఉంటుంది, కోయర్షన్ ఉంటుంది, సెక్షువల్ ఫేవర్స్ కూడా అడుగుతూ ఉంటారు. డోంట్ ఫాల్ ప్రే ఫర్ దోస్ థింగ్స్. టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. సీ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్. మీకు సపోర్ట్ గ్రూప్స్ ఏమున్నాయి, హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఎన్జిఓస్ కూడా, అలాంగ్ విత్ గవర్నమెంట్స్ ఎన్జిఓస్ కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ. సో సీక్ ఎ సపోర్ట్. మీ హస్బెండ్ అంటే వాట్ సొసైటీ థింగ్స్ అనేది తర్వాత విషయం అండి. ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ అండ్ హ్యాపీ, యువర్ ఫ్యామిలీ విల్ ఆల్సో కొలాప్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అబ్యూస్ గురించి చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. సో థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.